హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసిందా మనం ఏపీడిఎస్సి గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం చెక్ చేసుకున్నామండి. సో నిన్న ఆల్రెడీ ఈనాడు టీవీలో కూడా మనకి ఈటీవీలో కూడా దీని గురించి ఒక అప్డేట్ అయితే న్యూస్ ఛానల్ రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే, పాత వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. సో కోడ్ ముగియగానే డిఎస్ అని చెప్పడం జరిగింది. మార్చిలో నియామక ప్రక్రియ ఆరంభం. సో లోకేష్ జూన్ కల్లా ఉపాధ్యాయుల భర్తీ అని చెప్పేసి కరాఖండిగా చెప్పేశారు. సో మనమైతే ఆల్రెడీ చదువుకుంటున్నాం కాబట్టి దీని గురించి ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా డిఎస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మనమైతే చదువుకోవాల్సిన బాధ్యత మనది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్ల బదిలీల్లో పారదర్శకత వ్యవస్థ భాగస్వాములందరితో చర్చించిన తర్వాత నిర్ణయాలు, సంఘాలతో నిత్యం చర్చలు. జగన్ హయాంలో 3,000 కోట్ల ఫీజులు బకాయిలు. మేము వచ్చాక తొలి విడత 800 కోట్లు ఇచ్చాం. వాట్సాప్ పాలనపై స్పందన బేష్. చిన్నపాటి సమస్యలున్న వారం రోజుల్లో 161 సేవలు అందుబాటులోకి మంత్రి. సో ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే టీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ప్రకటించారు. మార్చిలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి జూన్ నాటికి ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని వెల్లడించారు. శుక్రవారం ఇక్కడ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలోనూ 80% పైగా టీచర్ల పోస్టులు టీడీపీ ప్రభుత్వాలే భర్తీ చేశాయని గుర్తు చేశారు. స్వామ్యయుతంగా స్వేచ్ఛను కల్పిస్తూ ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం చర్చిస్తున్నామని తెలిపారు. వారి అభిప్రాయాలను సేకరించేందుకు ప్రభుత్వం ప్రతి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులను అందుబాటులోకి తీసుకుంటున్నారని, వారి సమస్యలను తెలుసుకుంటున్నారని చెప్పారు. తాను కూడా వారిని కలుస్తున్నట్లు తెలిపారు. టీచర్ల బదిలీల్లో పారదర్శకత కోసం బదిలీల చట్టాన్ని తీసుకొస్తున్నామని అన్నారు. విద్యా వ్యవస్థకు సముచితమైన స్థానం కల్పిస్తూ అనాలోచిత నిర్ణయాలకు తావు లేకుండా ఆచితూచి ముందుకు వెళ్తున్నట్లు వివరించడం అయితే జరిగింది. వారందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యార్థుల వివరాలను జగన్ ప్రభుత్వం గందరగోళానికి గురి చేసింది. దీన్ని సరిచేసేందుకు ఆటోమేటెడ్ పర్మిషన్ అకాడమిక్ అకౌంటెంట్ రిజిస్టర్ అపార్ విధానాన్ని మేము తీసుకొచ్చాం. అదే సమయంలో పాఠశాలలో డ్రాప్అవుట్లను తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తున్నాము అని వివరించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. జగన్ హయాంలో 3,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక విడతగా 800 కోట్లు విడుదల చేశామని తెలిపారు. బకాయిల్ని పెట్టింది జగన్, మళ్ళీ ధర్నాలు చేస్తుంది ఆయనే, వాళ్ళ పార్టీలేనంటూ ఎద్దేవా చేశారు. వ్యక్తిగత సమాచారం వెల్లడి కాదు. సో ప్రజలకు పాలనను సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రవేశపెట్టిన వాట్సాప్ పరిపాలనపై మంచి స్పందన వస్తుందని లోకేష్ తెలిపారు. చిన్నపాటి సమస్యలను ఉన్నప్పటికీ వారం రోజుల్లో పూర్తి స్థాయిలో 161 సేవలను ఎటువంటి ఇబ్బంది లేకుండా అందుబాటులోకి తెస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి. మంత్రి నారా లోకేష్ వెల్లడి. ఈనాడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించడం జరిగింది. సో మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. వైకాపా ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బోధనా సమస్యలని బోధనా రుసుములు చెల్లించాలని ఆ పార్టీ నేతలే నేడు ఆందోళనలను పిలుపునిచ్చారు. విడ్డూరంగా ఉందన్నారు. తేదవ పొలిటికల్ బ్యూరో సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం మంగళగిరిలోనే పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన లోకేష్ విలేకరులతో ముచ్చటించారు. సో దేదేపాయంలోని 80% ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ, విద్యాశాఖలో ప్రతి నిర్ణయంతోనూ ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని, ఉపాధ్యాయ సంఘాలతో అనునిత్యం సేమ్ అదే మ్యాటర్ అండి. 800 కోట్లు అది. సో కొత్తగా ఏం లేదండి, అదే మ్యాటర్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025 రేస్లో భారతీయుడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తుది 10 మందిలో చోటు దక్కించుకున్న మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ అనమాట. వెరీ గుడ్.
7,500 ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు అనమాట. విలీనం చేసిన 3, 4, 5 తరగతులను వెనక్కి తెచ్చేస్తున్నారు. త్వరలో ఆన్లైన్లో ఉపాధ్యాయ బదిలీల చట్టం ముసాయిదా. సో రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 7,500 ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. గత ప్రభుత్వం తెచ్చిన అడ్డగోలు జీవో 115 రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకురాబోతుంది. 1-5 తరగతులు ఉండే ఈ పాఠశాలలో తరగతికి ఒక టీచర్ని కేటాయించనుంది. కనీసం 60 మంది ఉండాలని నిబంధన పెట్టినా 50 మంది ఉన్నప్పటికీ ఆదర్శ పాఠశాలగా గుర్తించాలని నిర్ణయించింది. గత పాలకులు ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమిక ఉన్నత పాఠశాలకు తరలించారు. సో వీటిని వెనక్కి తీసుకొచ్చి తల్లిదండ్రుల కమిటీలను స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాల మేరకు ప్రాథమిక బడుల్లో విలీనం చేస్తారు. సో పాఠశాలల మధ్యలో దూరం ఎక్కువగా ఉంటే బేసిక్ ప్రాథమిక బడులను కొనసాగిస్తారు. సో ఇక్కడ 1 నుంచి 5 తరగతులు ఉంటాయి, కానీ వీటిలో విద్యార్థుల ఆధారంగా టీచర్లను ఇస్తారు. సో ఇక్కడ చూసిన జీవో 115 రద్దు చేసిన తర్వాత తీసుకురాబోయే సంస్కరణలపై ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. నెక్స్ట్ వచ్చేసిందే పురపాలకలో వార్డు యూనిట్గా తీసుకొని ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేస్తారు. సో 12,000కు పైగా ఏకోపాధ్యాయ బడులు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, గత ప్రభుత్వంలో 3, 4, 5 తరగతులను విలీనము, సో ఉన్నత పాఠశాలకు తరలించడంతో ఏకోపాధ్యాయ పాఠశాలలు బడుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో 12,500 పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ 12 తరగతులు, 1-2 తరగతులు, 1-5 తరగతులకు ఒక్కటే టీచర్ ఉన్నారు. సో ఈ సమావేశాల్లో బదిలీల చట్టం, ఉపాధ్యాయులు బదిలీల ముసాయిదా చట్టాన్ని విద్యాశాఖ తయారు చేసింది. దీన్ని ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఈ 2 రోజుల్లో ముసాయిదాను వెబ్సైట్లో పెట్టి సూచనలను, సలహాలను ఆహ్వానిస్తుంది. ముసాయిదాలో పేర్కొన్న పలు అంశాలు ఇలా ఉన్నాయి. 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులు. 8 ఏళ్ళు పూర్తి అయితే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. సీనియారిటీ లెక్కింపునకు అకాడమిక్ సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 10 లోపు ప్రాథమిక సీనియారిటీ జాబితాను విడుదల చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్, మార్చిలో నియామక ప్రక్రియ ఆరంభం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ అన్నీ మన ఛానల్లో చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, కొత్తగా చూసిన వాళ్ళు. అండ్ అలాగే పాత వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు తొందరగా చేరబడుతుందనే ఉద్దేశంతో. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.